ఇప్పుడే అందిన వార్త. పోలీసులు ఎదురుగానే దారుణం. అర్ధనగ్నంగా ఊరేగింపు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒడిశాలోని సుందర్గఢ్ పట్టణంలో అమానుషం జరిగింది. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్కు చెందిన 8 మంది కూలీలను దాదాపు 120 మంది మూకలు అర్ధనగ్నంగా ఊరేగించుకుంటూ పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్లారు. ఒకే వర్గానికి చెందిన వీరందరినీ బంగ్లాదేశ్‌కి చెందిన అక్రమ వలసదారులుగా భావించి ఇలా చేసినట్లు అయితే తెలిసింది. వివరాల్లోకి వెళ్తే గురువారం రోజు సుందర్గఢ్‌లోని మిషన్ రోడ్‌లో ఒక వర్గానికి చెందిన మహిళపై మరో వర్గానికి చెందిన యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులందరూ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. సదరు యువకుడితో పాటు స్థానికంగా నిర్మాణ రంగ కూలీలుగా పనిచేస్తున్న మరో 7 పైన కూడా దాడి చేయడం జరిగింది. దాదాపు 120 మంది మూకలు 8 మందిని నగ్నంగా ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సర్ది చెప్పినా మూకలు వినిపించుకోలేదు. చివరకు అర్ధనగ్న స్థితిలో తాళ్లతో చేతులను కట్టేసి 8 మంది బెంగాల్ కార్మికులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఇరు వర్గాల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. కార్మికులను అర్ధనగ్నంగా ఊరేగించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు అయితే ఎవరిని అరెస్ట్ అయితే చేయలేదు. ఈ ఘటన వచ్చి ఒడిశాలోని సుందర్గఢ్ పట్టణంలో అయితే జరిగింది.